కసినోళ్ళు కూడా నాశనం అవుతారు. లిమిట్ దాటితే ఇదండి, ఇప్పుడు మందైనా లిమిట్ దాటితే నాశనం అవుతారు. హెల్త్ ఖరాబ్ అయితే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క చూసుకోవాలి, కానీ యాప్లో ఎంటర్టైన్మెంట్ లెక్క చూడలేవు. ఎందుకంటే అడిక్షన్ అవుతాం. మీరు నేను అన్నీ అడిక్ట్ అవుతాము. ఓకే. మీరు పొరపాటున పోయి ఒకసారి ట్రయల్ చేద్దామంటే మీరు ఇంటర్వ్యూలు అన్ని పక్కన పెట్టి మీరు కూడా అలానే కూర్చుంటారు. అంత అడిక్షన్ అండి బాబోయ్. అంటే అంత అడిక్షన్ అండి. అడే పిచ్చోడా మీకు డబ్బులు ఇవ్వడానికి, అదే కదా, అసలు ఊరిని ఎందుకు వాడి ఇస్తున్నారు ఇంట్లో డబ్బులు? డబ్బులు మీకు జస్ట్ ఇవ్వని. ఊరికే ఆడితేనే డబ్బులు ఎట్లా ఇస్తున్నారు అది నాకు ఫస్ట్ నుంచి డౌటే ఉంది. అదే కదా, ఇంకా బోనస్లు ఇస్తారు. అదే మీరు 1,00,000 డిపాజిట్ చేయండి ఇంకో 10,000 ఎక్కువ ఇస్తామని చెప్పి ఆడికి ఎంత నమ్మకం ఉంటుంది. ఆ డబ్బులు వస్తాయా? రావు. ఎవ్వడికి గెలవలేడు. ఈ దీని చాట్ల దొంగ యాప్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంది గెలుస్తా కూడా ఇవ్వరు. వాళ్ళు ఆడదా పడదా ఎవరిని పోయి కొట్లాడతారు. నిజమే, ఎవరిని అడగడానికి కూడా లేదు కదా. ఇదేమన్నా ఫిజికల్ గా కూర్చుంటే క్యాష్ అనుకోండి అడగచ్చు. ఎవడు అడగడు. వాటిలో ఒక 10% దొంగ యాప్స్ ఉంటాయి, గెలిస్తే కూడా ఇవ్వరు. ఎవరిని పోయి కొట్లాడతారు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మనము మంచిది. సొంతంగా మనకి కంట్రోల్ లేకపోతే మాత్రం అవుట్. సో దీని నుంచి మనమే టెర్రరిస్టుల ఆర్గనైజేషన్ ని పోషించడం వాళ్ళం కూడా అవుతాం మనం ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు ఈ న్యూస్లన్నీ ఒక వారం 10 రోజులు హడావిడి కాదు మేడం. ఇప్పుడు మీరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న ఛానల్, మంచి ఛానల్, మీరు చెప్తే జనాలు కూడా నమ్ముతారు.